హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు మనకి ఇప్పుడు దన్నో మిల్కింగ్ సెకండ్ లైవ్ మిల్కింగ్లో ఉంది. దన్నో బఫెలో పొద్దున 13 కేజీల 555 గ్రాముల మిల్కింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని ఇచ్చిందో చూద్దాం. ఇప్పుడే రెండో మిల్కింగ్ స్టార్ట్ అయింది. ఇటు వచ్చేసి గంగా సోర్కి అండి, గంగా బఫెలో గంగా సోర్కి. ఇది దన్నో సోర్కి వాళ్ళ అమ్మ మదర్. ఇది దన్నో సోర్కి మదర్. చూడొచ్చు ఎంటీ బకెట్ చూపెడుతున్నాడు. అటు పక్క ఉన్నది దీని ఫీమేల్ కాఫేనండి, పడ్డది. అది కూడా 24 కేజీస్ 25 కేజీస్ మిల్క్ కెపాసిటీ ఉన్న దూడే పడ్డే. దన్నో మిల్కింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. దాని దూడ చనిపోయిందండి, కానీ అది పొద్దున 13 కేజీస్ 555 గ్రామ్స్ ఇచ్చింది. దూడ లేకపోయినా సరే ఇక్కడికి మంచి టాప్ మిల్కింగ్ గేదెలన్నీ వచ్చాయండి. ఈ గంగా సోర్కి ఎంటీ బకెట్ చూపెడుతున్నాడు. ఇది వచ్చేసి సుఖ్బీర్ దాండా అండి, సుఖ్బీర్ దాండా లిటాని. ఇది 4 పళ్ళ మీద ఉందండి. ప్రజెంట్ తొలియతలోనే ఉందండి. ఇది ఫస్ట్ లైవ్ మిల్కింగ్ వచ్చేసి దీనిది 11 కేజీలు 400 గ్రాములు అయిందండి. చూడొచ్చు మనకి ఎదురుగానే ఉన్నాడు సుఖ్బీర్ దాండా. ఇది చాలా మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందండి. ఈ రెండో లైవ్ మిల్కింగ్లో ఎంత అవుతుందో చూద్దాం. దీని మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. తొలియతలోనే ఉందండి ఇది ప్రజెంట్. చాలా అంటే చాలా మంచి బఫెలోస్ వచ్చాయండి ఈసారి మనకి కాంపిటీషన్లో. టాప్ క్వాలిటీ బఫెలోస్ అన్నీ మనకి ఎదురుగా కూడా కనబడుతున్నాయి కొన్ని బఫెలోస్. నేను అవి కూడా చూపెడతాను మీకు. చూడొచ్చు సుఖ్బీర్ దాండా అది ఎన్ని పాలు అవుతాయో. చాలా మంచి మిల్క్ అయిందండి. 11 కేజీలన్నర ఆల్మోస్ట్. తొలిత పడ్డండి అది. ఆల్మోస్ట్ రెండో టైం మిల్కింగ్లో 11 లీటర్న్నర అయింది. చాలా మంచి ప్రదర్శన ఇది. చాలా మంచి గేదెలు ఉంటాయండి సుఖ్బీర్ దాండా దగ్గర. 11 కేజీలన్నర అయింది ఇది తొలిత పడ్డ. అందరూ చాలా ఆశ్చర్యపోయారు 11 కేజీలన్నర చూసి. ఎందుకంటే తొలిత పడ్డండి, రెండో ఈత అంటే అనుకోవచ్చు. తొలితలోనే 11 కేజీలన్నర దాకా ఇచ్చింది మనకి. ఇది వచ్చేసి బూరీ బఫెలో అండి. ఇది కూడా మనకి మంచి మిల్క్ అయింది. 11, 12 ఆ మధ్యలో అయింది పర్ టైము. చూడొచ్చు దాని అడ్డర్ క్వాలిటీ కూడా చాలా లెంత్ ఉంటుందండి. గేదె కూడా చాలా మంచి గేదె. ఇది కూడా ఎన్ని పాలు అవుతుందో చూద్దాం, మీకు చూపెడతాను. ఇది కూడా ఎన్ని పాలు అవుతుందో. దాని పక్కన వచ్చేసి మస్తానీ అండి. అది కొంచెం ఈ కాంపిటీషన్లో కొంచెం తగ్గిందనే చెప్పాలి, డౌన్ అయిపోయింది పూర్తిగా. పర్ టైము 10. ఫస్ట్ టైం బాగా ఇచ్చిందండి 13 దాకా. నెక్స్ట్ టైము 10 అలా ఇచ్చింది. అది కూడా చూపెడతాను నేను మీకు. ఈ రెండు ఇతనేనండి, ఒకే ఓనరు. మస్తానీ బఫెలో ఓనర్. ఇతను పంజాబ్కు చెందిన అతను. అండ్ ఆయన దగ్గర కూడా మంచి టాప్ క్వాలిటీ గేదెలే ఉన్నాయి. చూడొచ్చు దాని అడ్డర్ క్వాలిటీ ఎంత లెంత్ ఉందో. ఇప్పుడు ఎన్ని మిల్క్ అవుతాయి.